ఈరోజు రైతుకు ఏదైతే మనం కొనుగోలు కేంద్రాలు దళారీల బారిన పడొద్దు, వారి వచ్చకే వచ్చి ఆఖరి గింజ వరకు కొనాలని చెప్పి ఏదైతే మనం ప్రవేశపెట్టినామో, ఆర్థికంగా ఇబ్బంది ఉన్నా కానీ నేరుగా ఆ గ్రామాలకి వచ్చి రైతుల దగ్గర కొనడం జరుగుతూ ఉన్నది. ఎంఎస్పి ఏదైతే 2389 రూపాయలు ఏ గ్రేడ్కి కానివ్వండి, 2369 రూపాయలు బి గ్రేడ్ కానివ్వండి, ఇదే కాకుండా సన్నాలకు ఏదైతే మనం చెప్పి ఉన్నామో క్వింటాలకు అదనంగా 500 రూపాయలు ఇస్తామని చెప్పి ఉన్నామో, ఆర్థికంగా ఎంత ఇబ్బంది ఉన్నా ఆ రోజు గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చి ఉన్నారు కనుక వారి మాట ప్రకారము సన్నాలకు అంతా కూడా బోనస్ చెప్పినట్టుగా 500 రూపాయలు ఇవ్వడం జరుగుతూ ఉన్నది. రైతులకు కూడా నేరుగా వారి అకౌంట్లోనే 2-3 రోజులలోనే వెయ్యడం జరుగుతూ ఉన్నది. దీని అందరూ కూడా దళారీల బారిన పడకుండా రైతాంగం, రైతు సోదరులందరూ కూడా ఖచ్చితంగా ఈ కొనుగోలు కేంద్రాలకు వచ్చి కొనుగోలు కేంద్రాల ద్వారానే రైతులు పండించినటువంటి ధాన్యాన్ని అమ్ముకోవచ్చిందిగా వీరికి అందరూ కూడా తెలియజేసుకుంటూ, ముఖ్యంగా మహిళలకు ఏదైనా బాధ్యత చెప్పినట్లుంటే తూచా తప్పకుండా ఖచ్చితంగా వాళ్ళు చేస్తారు, ఏ ఒక్క రైతుకు ఇబ్బంది లేకుండా చేస్తారని చెప్పే ఈరోజు మనం కాసింపూర్లో లాస్ట్ ఇయర్ నుంచి ఏదైతే రబ్బీ కానీ ఖరీఫ్ కానీ అబ్బాయి చెప్పినామో చాలా చక్కగా చేసిండ్రు. ఇదే విషయాన్ని మనం ఎక్కడ కూడా గత అసెంబ్లీలో కూడా ప్రస్తావించడం జరిగింది. కాశీపూర్లో మహిళా సంఘాలకు కొనుగోలు కేంద్రం అబ్బాయి చెప్తే చాలా జాగ్రత్తగా చేసిండ్రు. దాన్ని ఆదర్శవంతంగా తీసుకొని ఖచ్చితంగా ఒక 30% తెలంగాణలో ఇవ్వాలని చెప్తే ఉత్తమ్ కుమార్ రెడ్డికి చెప్పినప్పుడు దాన్ని అంగీకరించి ఈరోజు ఖచ్చితంగా ప్రతి మండల హెడ్ క్వార్టర్లో ఎక్కడ మహిళల ముందరకు వస్తే మేము ఇస్తామని చెప్పి ఇప్పటికే నిర్దిష్టమైన ఆదేశాలు కూడా కలెక్టర్ ద్వారా వచ్చి ఉన్నాయి. ఖచ్చితంగా మహిళలు ఎక్కడ ముందుకు వచ్చినా వారికి ప్రోత్సహించి వారికి చేతనిచ్చి వారు ఏ పని చేస్తామన్నా తప్పకుండా గవర్నమెంట్ పరంగా ఒక ఎమ్మెల్యేగా నేను తప్పకుండా ముందుంటానని చెప్పి కూడా